వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. తప్పుకి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా? హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా కించపరుస్తారా? ఇంత దారుణంగా కించపరుస్తారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి, లేకపోతే వరదల్లో ప్రజలకు అండగా నిలబడినందుకు చేయాలి, లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు చేయాలి, మెడికల్ సీట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు చేయాలి, గొడ్లవల్లేరులో ఆడపిల్లల వీడియోలు రహస్య కెమెరాతో చిత్రీకరించినందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. లేకపోతే అతిసారా వలన చాలామంది ప్రాణాలు ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి. పోలీసుల మీద మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజలు, వివిధ శాఖలు, పోలీసులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అంతేగాని ఒక నిరాధారమైనటువంటి నింద మోపేటువంటి ఆధారాలు లేనటువంటి ఒక లడ్డు అంశాన్ని, ఒక సున్నితమైన అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని బయటికి తీసుకొచ్చి ఈ పరిపాలన వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికి హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ ఉంటే కలియుగ దైవం వెంకన్న స్వామి మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు. ఆ వెంకన్న స్వామి మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. మీరు ఖచ్చితంగా మీ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న మీరు వెళ్ళాల్సింది పంతం నానాజీ గారి టెంట్ దగ్గరికి వెళ్ళాలి మీరు. ఎందుకంటే ఆయన ఒక దళిత డాక్టర్ గారిని అవమానిస్తూ దాడి చేసి బండబూతులు తిట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాను, నేను తప్పు చేశానని నేను టెంట్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ నానాజీ గారు. మీరు వెళ్ళాల్సింది పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారి టెంట్కి వెళ్ళి మీరు మద్దతు ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. అట్లాగనే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. రాష్ట్రం అంతా కూడా వరదలు వచ్చి చాలా ప్రాంతాల్లో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే, విజయవాడ నగరం మొత్తం కూడా మునిగిపోతే అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే మీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు క్యాంపు కార్యాలయం కోసమని 30 లక్షల రూపాయల ఫర్నిచర్ కొనుగోలు చేయించి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. పర్యాటక శాఖ సిబ్బంది లబోదిబోం అంటున్నారు, కావాలంటే మీరు విచారణ చేసుకోవచ్చు. అందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి, చేసుకోవాలి. అందుకు చేసుకోవాలి ప్రాయశ్చిత్త దీక్ష మీరు. దీంతో పాటుగా మీరు ఇంకా దీక్ష దేనికి చేయాలంటే, ఆఖరికి మీ పార్టీ కాదని కాటి కాపరి ఉద్యోగం కూడా తీసేశారు. కాకినాడ కరపలో కాటి కాపరి ఉద్యోగం కూడా తీశారు. అందుకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కొంతమంది ఏదో మీ కోట్లు వేయలేదని మంచినీళ్ళ పైప్ లైన్లు కూడా కట్ చేస్తున్నారు. అందుకోసం మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి. అందుకని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి.
ఇవాళ పొద్దున్నే దుర్గ గుడికి వచ్చారు. అక్కడ కూడా ఏదో శుద్ధో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని. మంచిదే, మీరు రావచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు, తప్పులేదు. మరి వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలా మీరు విజయవాడ నగరానికి? విజయవాడ నగరంలో ఒక్క ప్రాంతాన్ని కూడా మీరు ఎందుకు సందర్శించలా? ప్రజలకు ఎందుకు భరోసా కల్పించలా? ఎందుకు భరోసా కల్పించలా? దీక్ష తీసుకున్నోళ్ళు ఎవరైనా సరే, మీరు గుడి దగ్గర మీడియాతో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారో చూశారుగా. ఎవరన్నా దీక్ష తీసుకుంటే చాలా తక్కువ మాట్లాడతారు, వీలైనంత మౌనం పాటిస్తారు, మంచి మాటలు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి